నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఓకేనండి. నిన్న గూడా మనం ఇదే పీడిఎఫ్ అనేది వివరించుకోవడం జరిగింది. అయితే మన ఈ పీడిఎఫ్ గనక మీరు క్షుణ్ణంగా గనక చూస్తే దీంట్లో అనేక రకాల ఆదాయాలున్నాయి. మన పీడిఎఫ్‌లో అనేక రకాల ఆదాయాలున్నాయి. దీన్ని అర్థం చేసుకొని మీరు బిజినెస్ చేసుకోవాలే గానీ, ఆదాయం ఇమ్మీడియేట్‌లీగా మీరు పెంచుకోవాలి అనంటే చాలా మంచి మార్గాలున్నాయి. దీంట్లో కొన్ని మెయిన్ పాయింట్స్ తెలుసుకుందాం. ఇది ఆటోమేటిక్‌గా ఎల్ఎక్స్‌జీ అని చెప్పేసి మనకి గూగుల్ ప్లే స్టోర్‌లో మనకి ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అక్కడి నుంచి మీరు. అయితే దీనికి రిజిస్ట్రేషన్ వచ్చేసి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫ్రీ రిజిస్ట్రేషన్ గూడా మనం ఎవరైనా రిఫరల్ లింక్ ద్వారా వాళ్ళకిస్తేనే వాళ్ళు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడికొచ్చేసి ఐడీ నంబర్, పాస్వర్డ్ పెట్టుకుంటే మాత్రమే వాళ్ళకది ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్‌గా వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకున్నంత మాత్రాన అది అవ్వదు. వాళ్ళకి ఐడీ ఉండాలనమాట. ఎల్ఎక్స్‌జీలోకి రావాలి అనంటే. ఇక్కడున్నయన్నీ గూడా మనకి లీగల్ డాక్యుమెంట్స్ అండి ఇవి. ఈ యొక్క ఎల్ఎక్స్‌జీకి సంబంధించిన అన్ని లీగల్ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడున్నాయి. ఆటోమేటిక్‌గా మీకు పీడీఎఫ్‌ని మీరు పెద్దగా స్క్రీన్ షాట్ తీసి గూడా తీసుకోవచ్చు. దీన్ని మీరు గనక జిరాక్స్ షాప్ దగ్గరకి పోతే మీరు వాళ్ళు మీకు బయటికి జిరాక్స్ గూడా తీసి ఇవ్వడం జరుగుతుంది. మీరు బయట ఎవరికైనా చూపించడానికి కూడా పనికొస్తుంది. ఇవన్నీ ఆటోమేటిక్‌గా మనం నిన్న తెలుసుకున్నదే బుక్స్ అనేది ఉండటం జరుగుతుంది. మన ప్లే స్టోర్‌లో మన యొక్క యాప్ దొరకడం జరుగుతుంది. మన యాప్‌లో అనేక రకాల మార్కెటింగ్ రంగాలున్నాయి. అంటే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కి సంబంధించినవి అన్నీ అనేది కూడా మన దాంట్లోనే ఉన్నాయి. గూగుల్ పే అనేది, ఫోన్‌పేలనేది కూడా మన దాని ద్వారానే జేసుకోవచ్చు. మొబైల్స్ గాని రీచార్జ్‌లు ఇలాంటివి జేసుకోవాలన్నా గాని మన ఎలక్ట్రిజిని వాడుకొనే జేసుకోవచ్చు. అలాగే డీటీహెచ్ రీచార్జ్‌లు జేసుకోవాలన్నా గాని మన ఎలక్ట్రిజినే వాడుకోవచ్చు. కరెంట్ బిల్లులు కట్టుకోవచ్చు, వాటర్ బిల్లులు కట్టుకోవచ్చు, గ్యాస్ బిల్లులు కట్టుకోవచ్చు. ఇన్స్యూరెన్స్ గనుకుంటే దాని పేమెంట్ కూడా జేసుకోవచ్చు ఇక్కడి నుంచి. ఇంటర్నెట్‌కి సంబంధించిన బిల్లులు గూడా ఇందులోంచే చెల్లించుకోవచ్చు. ఫాస్టాగ్ రీచార్జ్‌లు గూడా జేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ గూడా జేసుకోవచ్చు. అంటే ఇన్సూరెన్స్ మనం కొనటం గూడా ఇక్కడి నుంచి జేసుకోవచ్చు. ఇక్కడున్నాయి గదా! జియో ఐడియా, ఎయిర్‌టెల్, బిఎస్ఎన్ఎల్ ఇలా అనేక రకాల మొబైల్స్ గాని, డీటీహెచ్‌లు గాని అన్నీ ఉన్నాయి. దీంట్లోనే మనం అన్నీ గూడా చేసేసుకోవచ్చు. మన ఎలక్ట్రిజిని ఉపయోగించుకొని. మీకు మెయిన్ పాయింట్స్ అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే అన్ని రకాలకి సంబంధించింది ఈ మన ఎల్ఎక్స్‌జీ అని చెబుతున్నారు. అయితే మనం అనేక రకాల యాపులు వాడుకొని మన ప్లే స్టోర్ మన మొబైల్ మొత్తం గూడా ఫుల్ చేసుకునే కంటే అన్నీ డిలీట్ జేసి ఈ ఎల్ఎక్స్‌జీ అనేది గనుక ఒక్కటి వాడుకుంటే సరిపోతుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు కూడా మీ దాంట్లో ఉంటే డిలీట్ జేసి దీంట్లోనే అలాంటియన్నీ ఉన్నాయి. ఇక్కడే మీరు షాపింగ్‌లు జేసుకోవచ్చు. దీంట్లోంచే జేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూ. 699 షాపింగ్ కూపన్ అనేది రావడం జరుగుతుంది. దాంతో పాటు 20,000 బీటీటీసీ కాయిన్స్ రావడం జరుగుతుంది. అదే విధంగా మనకి వాళ్ళు ఇచ్చిన బీటీటీసీ కాయిన్ ఉంది గదా! 20,000 కాయిన్స్ ఇక్కడ మన ప్రపంచం మొత్తంలో గూడా 133 ఎక్స్‌చేంజ్‌లో లైవ్‌లో ఉన్నదనమాట. అంటే ఏందంటే ఇప్పుడు మనకి బినాన్స్ అని గాని, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. అంటే మనకి మార్కెటింగ్ రంగాలనమాట. అవి మన కాయిన్ ఎక్స్‌చేంజ్‌లు జేసుకోవటానికి మార్కెటింగ్ రంగాలు కొన్ని ఉన్నాయన్నమాట. అలాంటి 138 మనది లైవ్‌లో రన్ అవుతూ వస్తుంది. అక్కడ మన యొక్క ఎక్స్‌చేంజ్ అనమాట పెరగటం, తగ్గటం, కాయిన్ ఈరోజు రేట్ ఎంతుంది, రేపు రేట్ ఎంతుందనేది అక్కడ మొత్తం గూడా మార్కెటింగ్‌లో మనది చూపించడం జరుగుతుంది. అలా చూపించే వాటిలలో 138 మనది ఆల్రెడీ ఉన్నది. అయన్నీ పెద్ద ఈట్లల్లో ఉంటాయి గాబట్టి, మన దగ్గర మనమైతే బినాన్స్‌లో చూశాననమాట. బినాన్స్‌లో గూడా ఉన్నది. మన బీటీటీసీ కాయిన్ ఉన్నది. రోజుకి అది రేట్ కూడా పెరగటం జరుగుతున్నది. ఇక్కడ చూశారు గదా! ఇవన్నీ గూడా మన కాయిన్స్‌కి సపోర్ట్‌గా 138 ఉన్నాయి గదా! వాటిలల్లో ఇవన్నమాట కొన్ని. వీటన్నిట్లల్లో కూడా మన కాయిన్ అనేది ఎక్స్‌చేంజ్ రన్ అవుతూ వస్తుంటది. అదే విధంగా మన కాయిన్స్‌తో పార్ట్నర్‌షిప్ ఆల్రెడీ ఉన్నది. కొన్ని 500 టాప్ కంపెనీస్ ఉన్నాయంట. మన బీటీటీసీ కాయిన్‌తో టై అప్ అయ్యి. ఇక్కడ చూడండి. ఈ గుర్తు చూశారు గదా!
ఫ్రాన్స్ అని ఏదో ఉంటదిక్కడ. ఇదనమాట ఇది. రెడ్ కలర్ డైమండ్ షేప్‌లో ఉంది. అది కూడా మనకి బినాన్స్ లాగానే ఇక్కడ కూడా మన కాయిన్ రన్ అవుతూ ఉంటది. అదే విధంగా నెట్‌ఫ్లిక్స్ ఉంది. ఇక్కడ గూగుల్ కూడా టై అప్ అయింది. ఫేస్‌బుక్, నాసా అనేది మీకు తెలుసు కదా! పెద్ద సంస్థ ఇది కూడా. ఇది కూడా ఇది పెద్ద సంస్థే. మైక్రోసాఫ్ట్‌వేర్ ఇక్కడ ఇయన్నీ గూడా మన దాంతో టై అప్ అయ్యున్నాయి. 500 పెద్ద పెద్ద కంపెనీలలో టాప్‌లో ఉన్న కంపెనీల పేర్లు మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. అన్ని దేశాలతో కలుపుకుంటే చాలా ఉన్నాయి. ఇవన్నిటితో గూడా మనది టై అప్ అయ్యుంది. మన కాయిన్ అన్నిట్లలో రన్ అవుతూ వస్తుంది. ఇక్కడ టైప్ ఆఫ్ ఇన్‌కమ్ అనమాట. అంటే మనకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నోళ్ళు ఉంటారు కదా! వాళ్ళు యాక్టివేషన్ చేసుకోకుండా వాళ్ళు ఏమేం చేసుకోవచ్చనేది ఇక్కడ ఉన్నదనమాట. వాళ్ళు సెల్ఫ్ రీచార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ బీబీపీఎస్ డిస్కౌంట్ ఉంటుంది. టీమ్ రీచార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ బీబీపీఎస్ కమిషన్ గూడా ఉంటుంది. సెల్ఫ్ గిఫ్ట్ కాయిన్స్ గూడా రావటం జరుగుతుంది. సెల్ఫ్ గిఫ్ట్ కాయిన్స్ అంట. అంటే మనం సొంతగా ఇలా రీచార్జ్‌లు చేస్తున్నా గానీ, లేదంటే మనకక్కడ డైలీ యాడ్ రావడం జరుగుతుందనమాట. ఆ యాడ్స్ మీద గూడా మనకి కాయిన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ టీమ్ రిఫరల్ గిఫ్ట్ కాయిన్స్ గూడా రావడం జరుగుతుంది. టీమ్ రిఫరల్ గిఫ్ట్ కాయిన్స్ అనమాట. అంటే టీమ్‌ని మనం రిఫరల్ చేస్తే గిఫ్ట్ కాయిన్స్ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈళ్ళకి ఫ్రీ ఫ్రీగా అనమాట. ఈళ్ళు ఫ్రీ యూజర్స్‌కి వీళ్ళకి ఓన్లీ గిఫ్ట్ కాయిన్స్ మాత్రమే రావడం జరుగుతది గానీ, కింద డౌన్‌లైన్ కమిషన్ రావాలంటే మాత్రం వాళ్ళు రీచార్జ్ చేసుకోవాలని అంటే యాక్టివేషన్ చేసుకోవాలనమాట. యాక్టివేషన్ చేసుకుంటేనే డౌన్‌లైన్ పర్సన్ యాక్టివేషన్ చేసుకున్న కమిషన్ గాని, వాళ్ళు రీచార్జ్ చేసే కమిషన్‌లు గాని వాళ్ళకి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళ కాయిన్స్ మాత్రమే అలా గెలవటం జరుగుతుంది. ఆ కాయిన్స్ ఏదో రోజు వాళ్ళు మార్కెట్‌లో అమ్ముకోవాలన్నా గాని వాళ్ళు యాక్టివేషన్ చేసుకొనుండాలి. అలా ముందుగానే యాక్టివేషన్ గనుక వాళ్ళు చేసుకోలేదు అనుకో, చేసుకోకపోతే అప్పుడు కాయిన్ రేట్ పెరిగితే వాళ్ళు ఎక్కువ రేట్ పెట్టి యాక్టివేషన్ చేసుకోవాల్సొస్తుంది. అందుకని ముందుగానే యాక్టివేషన్ చేసుకోవడం చాలా బెటర్ అనమాట. వాళ్ళు యాక్టివేషన్ చేసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉందో, ఎంత ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చో ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ సెల్ఫ్ అండ్ టీమ్ రీచార్జ్ అనమాట. అంటే సొంతగా రీచార్జ్ చేసుకున్న టీమ్‌లో వాళ్ళు రీచార్జ్ చేసుకున్న ఇక్కడొచ్చే పర్సెంటేజ్ చూపిస్తున్నారు. 2% రూ. 1 ఇయన్నీ కామను. ఈ రీచార్జ్‌లు చేసుకుంటే ఆటోమేటిక్‌గా ప్రతి ఒక్కళ్ళకొస్తది. దీనికంటే గూడా మీకు ముఖ్యంగా వచ్చేది చూపిస్తాను. ఇదంతా మనకి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే 20,000 కాయిన్స్ వస్తున్నాయి. ఇది కాయిన్స్ అన్నమాట. కాయిన్స్‌ని పెంచుకోవాలనుకుంటే అవి యాడ్స్ చూసుకుంటే వచ్చేస్తాయి. ఇది కాదు ఇంపార్టెంట్ మీకు ఇంకా ఒక ఇంపార్టెంట్ కూడా ఉంది. అంటే కాయిన్ కూడా ఇంపార్టెంటే. దాని వాల్యూ రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి ఇక్కడ టీమ్ రిఫరల్ గిఫ్ట్ కాయిన్స్ కూడా రావడం జరుగుతుంది. ఇది ఆటోమేటిక్‌గా నిన్న కూడా చెప్పుకున్నాం. అంటే మన డౌన్‌లైన్‌లో మన యొక్క రిఫరల్ లింక్‌తో గనక డైరెక్ట్‌గా జాయిన్ అయితే 10,000 కాయిన్స్ మనకు రావడం జరుగుతుంది. 20,000 కాయిన్స్ వాళ్ళకి రావడం జరుగుతుంది. అయితే ఫస్ట్ లెవెల్‌లో మినిమమ్‌గా 10 మందిని ఉంచమని చెబుతున్నారు. మినిమమ్‌గా 10 మంది ఉంటే ఇక్కడ 1,00,000 కాయిన్స్ మనకు రావడం జరుగుతుంది. అంటే మీ యొక్క డైరెక్ట్ రిఫరల్‌తో 10 మంది గనక వచ్చుంటే ఒక్కొక్కళ్ళ ద్వారా 10,000 కాయిన్స్ చొప్పున 1,00,000 కాయిన్స్ రావడం జరుగుతుంది. అదే 100 మంది ఉంటే ఎన్ని కాయిన్స్ వస్తాయో చూడండి. అంటే మీరు డైరెక్ట్‌గా ఎన్నైనా ఏసుకోవచ్చు. మినిమమ్‌గా అయితే 10 ఏసుకోవచ్చని చూపించారు. 10 నుంచి అంతకు మించి కూడా ఏసుకోవచ్చు. అయితే అది ఫస్ట్ లెవెల్. మరి సెకండ్ లెవెలు ఎవరు? మనమే జేయాలా? అంటే మీరు గనక డైరెక్ట్‌గా రిఫరల్ చేశారు కదా! అతను రిఫరల్ చేసుకున్న వాళ్ళు ఈళ్ళు మీకు సెకండ్ లెవెల్‌లోకొస్తారు. వాళ్ళ ద్వారా మీకు 500 వస్తుంది గదా! 500 వస్తుంది. అంటే మీకు సంబంధం లేకుండా మీ డౌన్‌లైన్ పర్సన్ అతన్ని రిజిస్ట్రేషన్ చేశాడు గాబట్టి, రీచార్జ్ చేశాడు గాబట్టి, అతని నుంచి మనకి 500 కాయిన్స్ రావడం జరుగుతుంది. ఆ టీమ్‌లో మనకి 10 మంది ఉన్నారు గదా! ఫస్ట్ లెవెల్‌లో. ఆ ఫస్ట్ లెవెల్‌లో ఉన్న 10 మంది గూడా ఒక్కొక్కళ్ళు 10 మంది చొప్పున వాళ్ళు తయారు చేసుకుంటే, వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 1,00,000 కాయిన్స్ వచ్చుంటాయి. మనకి 100 మంది అవుతారు గాబట్టి 100 ఇంటూ 500 50,000 కాయిన్స్ మనకొచ్చుంటాయి. మూడో లెవెల్ అంటే ఈ రెండో లెవెల్ వాళ్ళు తయారు చేసుకున్న వాళ్ళే మూడో లెవెల్ వాళ్ళనమాట. వాళ్ళ ద్వారా మనకి 400 కాయిన్స్ వస్తున్నాయి. మనకప్పుడు 1000 మంది టీమ్ రావడం జరుగుతుంది. ఆ 1000 మంది టీమ్ ద్వారా 4,00,000 కాయిన్స్ రావడం జరుగుతుంది. నాలుగో లెవెల్‌లో 300 కాయిన్స్. ఇక్కడ 10,000 టీమ్ అనమాట. మొత్తం 30,00,000 కాయిన్స్ రావడం జరుగుతుంది. ఐదో లెవెల్‌లో 200 కాయిన్స్.
ఇక్కడ 1,00,000 టీమొస్తుంది. 2,00,00,000 కాయిన్స్ మనకు రావడం జరుగుతుంది. ఆరో లెవెల్‌లో 100 కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. 10,00,000 టీమొచ్చుంటుంది. 10,00,00,000 కాయిన్స్ వచ్చుంటది. ఏడో లెవెల్ నుంచి పదో లెవెల్ వరకు ఎంతమందైనా గానీ 50 కాయిన్స్ రావడం జరుగుతుంది. అక్కడికొచ్చేసి మనకి టీమొచ్చేసి 100 1,00,00,000 రావడం జరుగుతుంది. అక్కడ మనకి 50,00,00,000 కాయిన్స్ రావడం జరుగుతుంది. ఒకాళ కాయిన్ రేటు రూ. 1 అయినా గానీ ఇక్కడ 50,00,00,000 రూపాయలు మనకు రావడం జరుగుతుంది. ఒకాళ మనది 50 పైసలే వచ్చుంటే మన కాయిన్ రేటు 50 పైసల్లో గనక ఉంటే మనకిక్కడ 25,00,00,000 రావడం జరుగుతుంది. చూసారు గదా! మన రేటు తగ్గినా గానీ మనకి కోట్లలోనే ఇక్కడ ఆదాయం ఉన్నది. ఇక్కడ లెవెల్ ఓపెన్ కండిషన్స్ అన్నమాట. అంటే మీకు రెండో లెవెల్ ఓపెన్ గావాలన్నా, మూడో లెవెల్ ఓపెన్ గావాలన్నా, ఇలా ఓపెన్ గావాలి అని అనుకుంటే, ప్రతి 2 లెవెల్‌కి గాని ఒక డైరెక్ట్ ఐడీ వచ్చుండాలనమాట. అంటే మీకు సొంత ఐడీ ఒక డైరెక్ట్‌గా వచ్చుంటే రెండో లెవెల్ ఓపెన్ అవుతుంది. రెండో డైరెక్ట్ ఐడీ గనక మీరు ఎయగానే మీకు నాలుగో లెవెల్ ఓపెన్ అవుతుంది. మూడో డైరెక్ట్ ఓపెన్ చేయగానే ఆరో లెవెల్ దాకా ఓపెన్ అవుతుంది. ఇలా మీకు కాయిన్స్ అనేది ఓపెన్ కావడం జరుగుతూ వస్తుందనమాట. ఈ యొక్క లెవెల్‌లు ఓపెన్ అవుతూ వస్తుంటాయి. తర్వాత అంటే ఇక్కడ మీకు మినిమమ్‌గా ఒక 10-20 మందినైతే డైరెక్ట్‌గా యేసుంచండి. మీకింక ఏ లెవెల్‌లో మీరు చూసుకునే అవసరం లేకుండా మీకు అన్ని అవకాశాలు ఇక్కడే వచ్చుంటాయి. ఈ లెవెల్‌లు ఎందుకనేది కూడా మీకు తర్వాత అర్థమవుద్ది. ఏమేమి ఓపెన్ కావాలనేది కూడా. ఇక్కడ టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్ ప్యాకేజీ. ఈ ప్యాకేజీలలోనే మన భవిష్యత్తు అనేది మొత్తం ఉన్నది. మీకు ఈ ప్యాకేజీలలో కరెక్ట్‌గా చూసుకోండి. ఇక్కడ రూ. 399 ప్యాకేజ్ ఒకటుంది. 799 ప్యాకేజ్ ఒకటుంది. ఈ చిన్న ప్యాకేజ్ తీసుకుంటే మీకు ఏం కమిషనొస్తుంది. మీరు క్లబ్ బోనస్‌లలోకొచ్చేటప్పుడు కూడా మీకిక్కడ ఇబ్బందిగానే ఉంటది. ఈ 799తో వస్తే మాత్రం చాలా రకాల లాభాలుంటుంటాయి. మీరు ఆ క్లబ్‌లోకొచ్చినప్పుడు మీకెక్కువగా అవకాశాలుంటాయి. ఎక్కువ శాతం 799తో చేసుకోమనండి. అంతా వాళ్ళకి చేత కాదన్నప్పుడు మాత్రమే ఈ 399తో చేయండి గానీ, కానీ వాళ్ళైనా గానీ 799తో చేసుకోకపోతే చాలా నష్టపోతారు. మనకి ఇందులోనే చాలా లాభాలున్నాయి. పెద్ద ప్యాకేజీలు చాలా లాభాలున్నాయి. ఈ చిన్న ప్యాకేజ్‌లో మనకొచ్చేదేంది ఎడ్యుకేషనల్ బుక్ ఇది అందరం మనం చదివేదెప్పుడులే గానీ, ఇక్కడ మనకి 399తో గనక మనం యాక్టివేషన్ చేసుకుంటే, రూ. 699 మనకి షాపింగ్ వాలెట్‌లోకి రావడం జరుగుతుంది. అదే విధంగా రూ. 399 కూడా మనకి షాపింగ్ వాలెట్‌లోకి రావడం జరుగుతుంది. అంటే మీరు ఫ్రీగా జాయిన్ అయినప్పుడు రూ. 699 షాపింగ్ జేసుకోవడానికొస్తుంది. ఎప్పుడైతే మీకు 399తో దీన్ని యాక్టివేషన్ చేసుకుంటారో, మళ్ళీ రూ. 399 అనేది దీనికి యాడ్ అయ్యి షాపింగ్ వాలెట్ కోసం యాడ్ అయ్యి ఉంటదనమాట. 1098 ఇవన్నీ గూడా మీరేదన్నా షాపింగ్ జేసుకునేటప్పుడు అమెజాన్ ఇలాంటివి ఉన్నాయి గదా! అక్కడ మీరు షాపింగ్ జేసుకునేటప్పుడు కూడా ఈ కాయిన్స్‌ని మీరు వాడుకునే అవకాశం ఉంటుంది. మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ 10,000 ఎక్స్‌ట్రా బీటీటీసీ కాయిన్ రావడం జరుగుతుంది. అంటే మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు 20,000 కాయిన్ రావడం జరుగుతుంది. 399తో గనక యాక్టివేషన్ చేసుకుంటే 10,000 కాయిన్స్ మళ్ళీ రావడం జరుగుతుంది. మొత్తం కలిపితే 30,000 కాయిన్స్ రావడం జరుగుతుంది. 16 లెవెల్ వరకు గూడా మీకిక్కడ రిఫరల్ నుంచి మీ డౌన్‌లైన్ పర్సన్స్ నుంచి మీకు కాయిన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఆటోమేటిక్‌గా 6% మీకు షాపింగ్ వాలెట్‌లోకొస్తుంది. మీకు డౌన్‌లైన్ పర్సన్ చేసుకుంటే ఇయన్నీ కామన్. ఈ ఆటోమేటిక్‌గా దానికి డబలేసుకుంటేనే ఇక్కడ మీకు 799 ప్యాకేజీలు అన్నీ డబలొస్తాయి దాంతో పోల్చుకుంటే. అయితే ఇక్కడ దీన్ని ఇప్పుడు నేను వివరించట్లేదు. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ బోనస్ అంట. సెల్ఫ్ టీమ్ రీచార్జ్, సెల్ఫ్ అంటే టీమ్ రీచార్జ్ అనమాట. మీరు సొంతంగా చేసుకున్న టీమ్ ద్వారానైనా అవి వచ్చేస్తాయి. ఇందాక కూడా దీన్ని చూసాము. ఇది ఆల్రెడీ మళ్ళీ వచ్చింది. అది అయితే మీకిక్కడ సెల్ఫ్ టీమ్ రీచార్జ్ ఉంది. మనకి డైరెక్ట్ రిఫరల్ బోనస్ ఉంది. టీమ్ రిఫరల్ బోనస్ ఉంది. టీమ్ డెవలప్‌మెంట్ బోనస్ ఉంది. మ్యాచింగ్ బోనస్ ఉంది. అంటే మీకు లెఫ్ట్, రైట్ మ్యాచ్ అయినా గాని ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. మంత్లీ ర్యాంక్ బోనస్ ఉంది. దీనికి కొన్ని కండిషన్‌లు కూడా ఉంటాయి. ర్యాంకు రివార్డ్ బోనస్‌లు కూడా ఉంటాయి. రాయల్టీ బోనస్ ఉంటది. మ్యాజిక్ సింగిల్ లెగ్ గ్లోబల్ బోనస్ ఉంటది.
గ్లోబల్ క్లబ్ బోనస్ ఉందీడ. రీపర్చేస్ ఇన్‌కమ్ ఉంది. ఇక్కడ మీకు రీచార్జ్‌లకి సంబంధించిందనమాట. సరే. ఈ రీచార్జ్‌లదనేది పక్కకి పెట్టేసి మీకు ఇంకొకటి వేరేది చూపించాలనుకుంటున్నా. డైరెక్ట్ రిఫరల్ బోనస్ రూ. 50 390తో 399తో రీచార్జ్ చేసుకుంటే రూ. 50 కమిషన్ రావడం జరుగుతుంది. రూ. 100తో రీచార్జ్ చేసుకుంటే ఇది 799తో రీచార్జ్ చేసుకుంటే రూ. 100 రావడం జరుగుతుంది. అంటే మన ఐడీని యాక్టివేషన్ చేసుకుంటే అన్నమాట. ఇవి కమిషన్‌లన్నమాట మెయిను. లెఫ్ట్, రైట్ మ్యాచ్ అయితే కూడా మీకిక్కడ ఇన్‌కమ్ రావడం జరుగుతూ వస్తుంది. ఇక్కడ రెడ్‌లో ఉన్నాయి 399తో వచ్చినోళ్ళు. ఇక్కడ బ్లూలో ఉన్నాయి 799తో వచ్చినోళ్ళు. వీళ్ళు రాయల్ ప్యాకేజ్ అన్నమాట. ఎక్కువ శాతం ఈ ప్యాకేజీలో వస్తేనే మీకు కమిషన్ ఎక్కువ రావడం జరుగుతుంది. ఇక్కడ టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అన్నమాట. ఫస్ట్ లెవెల్‌లో మీకు రూ. 50 రావడం జరుగుతుంది. ఈ 399 ప్యాకేజీలో. సెకండ్ లెవెల్‌లో రూ. 799 రావడం జరుగుతుంది. అది సెకండ్ 799 ప్యాకేజీలో రూ. 100 రావడం జరుగుతుంది. మన టీమ్ సైజ్ వచ్చేసి 10 మంది యేసుకుంటే చిన్న ప్యాకేజీలో వచ్చేస్తే 500 రావడం జరుగుతుంది. పెద్ద ప్యాకేజీలో గనక చూసుకుంటే మనకి రూ. 1000 రావడం జరుగుతుంది. సెకండ్ లెవెల్‌లో మనకి రూ. 10 రావడం జరుగుతుంది. ఇక్కడేమో రూ. 20 రావడం జరుగుతుంది. సెకండ్ లెవెల్ అంటే మీ డౌన్‌లైన్ పర్సన్ గనక జాయిన్ చేపిస్తే వాళ్ళు మీకు సెకండ్ పర్సన్ అవుతారు. సెకండ్ లెవెల్‌లో అయితారు. మీరు ఎన్ని రిఫరల్ మీకు డైరెక్ట్‌గా ఎంత మందినేసినా గాని వాళ్ళందరూ మీకు ఫస్ట్ లెవెల్‌లోనే వస్తారు. 1000 మంది గాని, 1,00,000 మంది గాని మొత్తం మొదటి లెవెలే. ఆ మొదటి లెవెల్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద ఉన్నోళ్ళు మాత్రమే మీకు సెకండ్ లెవెల్ కిందకొస్తారు. సెకండ్ లెవెల్ వాళ్ళ కింద ఉన్నవాళ్ళు మాత్రమే మీకు థర్డ్ లెవెల్ కిందకొస్తారు. ఈ విధంగా లెక్కేసుకుంటే ఇక్కడొచ్చే కమిషన్‌లనమాట ఇవి. మీకు ఏడో లెవెల్‌కొచ్చేసాలక కోటి రూ. 1,00,00,000 దాకా రావడం జరుగుతుంది. ఓన్లీ ఏడో లెవెల్ ఒక్కటేసుకుంటేనే. ఇక్కడ మీకు కండిషన్‌లు గూడా ఉన్నాయి ఇక్కడ ఈటికి. ఇక్కడ కొన్ని లెవెల్‌లు ఓపెన్ గావాలి అనంటే ఒక డైరెక్ట్ ఐడీ గూడా రావాల్సొస్తుంది. ఇది ఇందాక గూడా చెప్పుకున్నాం. అందుకనే మిమ్మల్ని ముందుగా మీకొక 20 డైరెక్ట్‌గా ఒక ఐడీలేసేసుకోమంటున్నా మీ ఐడీతోని. 20కి మించి ఎన్నైనా యేసుకోండి. 10-20 20 అయితే గ్యారంటీగా ఉంచుకోండి. అయి యాక్టివేషన్ అయ్యేతట్టు జేసుకోండి. ఇక తర్వాత వచ్చేయన్నీ ఎన్నైనా రానియండి. అయన్నీ వస్తే మీకు అన్ని లెవెల్‌లు కంప్లీట్ అయిపోయి అన్ని లెవెల్‌ల ఇన్‌కమ్ ఇక్కడుండి అన్ని లెవెల్ ఇన్‌కమ్ తీసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇక్కడ లెవెల్ కంప్లీట్ కావాలి అనంటే మీకు 20 డైరెక్ట్ ఐడీలు ఉంచేసుకొని అన్ని యాక్టివేషన్‌లో పెట్టుకుంటే ఇయన్నీ కూడా ఓపెన్ అయిపోతున్నాయి. ఆటోమేటిక్‌గా అన్నిటి కమిషన్ మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ టీమ్ డెవలప్‌మెంట్ బోనస్ గూడా ఉంది. చూసారు గదా! 395 ప్యాకేజీలో ఏ1 రూ. 15 ఇక్కడ వచ్చి 799లో రూ. 30. ఇక్కడ టీమ్ డెవలప్ కోసం వచ్చేస్తుంటాయన్నమాట. ఈ సెకండ్ లెవెల్‌లో 10 వచ్చాయి. ఏ2 అనేది సెకండ్ లెవెల్ 10 ఇక్కడ 20 రావడం జరుగుతుంది. ఇక్కడ 5, 10 రావడం జరుగుతుంది. అయి రావాలంటే మినిమమ్ 10 డైరెక్ట్ ఐడీలొచ్చుండాల. తర్వాత ఇక్కడ ప్యాకేజ్ పవర్ లెగ్‌లో 100 డిస్ట్రిబ్యూటర్స్ వచ్చుండాలా. రీసెట్ అదర్ లెగ్‌లో 100 డిస్ట్రిబ్యూటర్స్ వచ్చుండాలా. ఇయన్నీ జేయాలి అనంటే ముందుగా మీరు 20 ఐడీలైతే యాక్టివేషన్ చేసుకొని, తర్వాత మీకు టీమ్ సపోర్ట్ ఇచ్చుకుంటూ వస్తే మీకు ఆటోమేటిక్‌గా ఈ బెనిఫిట్స్ అన్నీ వచ్చేస్తాయి. మీరిక్కడ లెక్క చూసుకోవాల్సిన అవసరం లేకుండా అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ మ్యాచింగ్ బోనస్ గూడా వచ్చేస్తుంది. లెఫ్ట్, రైట్ మ్యాచ్ అయితే ఇక్కడ మ్యాచింగ్ బోనస్ గూడా రావడం జరుగుతుంది. ఇక్కడ 399తో యేసుకుంటే 0.5 పీవీ అంట. 790తో వచ్చినోళ్ళకి 1 పీవీ అంట. ఇక్కడ 1 మ్యాచింగ్ వచ్చేసి రూ. 70 ఇవ్వడం జరుగుతుంది. ఒక మ్యాచింగ్‌కి రూ. 70 ఇవ్వడం జరుగుతుంది. 35 పీవీ, 75 పీవీ. అయితే మీకు చిన్న ప్యాకేజీలో వచ్చేసి 35 పీవీ దాకా మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంది. పెద్ద ప్యాకేజీలో వచ్చేసి 75 పీవీ దాకా తీసుకునే అవకాశం ఉంది.
అందుకని మీరు మిమ్మల్ని 799తో ఏసుకోమనేది. దాని ద్వారానే మీకు ఎక్కువ ఇన్‌కమ్ ఉంటుంది. 75 పీవీ అనంటే ఒక్కొక్క పీవీ రూ. 70 లెక్కేసుకుంటే ఇక్కడ 5,250 డైలీ రావడం జరుగుతుంది. అలా గనక మీరు నెల వచ్చేసేలక 15,750 ఇంటూ 30 రోజులకు గాను ఇక్కడ 4,72,500 తీసుకునే అవకాశం ఉంది. అంటే మీకు డైలీ వచ్చేసి గనక రూ. 15,750 వచ్చుంటే. ఇక్కడ మంత్లీ ర్యాంక్ రివార్డ్. ఈ మంత్లీ ర్యాంక్ అనమాట. ఈ ర్యాంక్ తీసుకోవాలి అని అనుకుంటే మీకు 25 పీవీ వచ్చి ఉండాలిక్కడ. 25 పీవీ నుంచి కాల్స్ ఎక్కువ డిస్టర్బెన్స్ చేస్తున్నాయి. 25 పీవీ అన్నా ఉండాలా, లేదంటే 15 పీవీ డైరెక్ట్‌గా అన్నా ఉండాలి మీకు. అంటే మీ ద్వారా వచ్చేయి 15 పీవీలలో డైరెక్ట్‌గా వచ్చిన ఐడీల ద్వారా రావాలా? లేదు అంటే ఇండైరెక్ట్‌గా వచ్చినవి 25 పీవీ అన్నా వచ్చి ఉండాలా? ఇక్కడ మంత్లీ ర్యాంక్ బోనసు రూ. 100 చొప్పున 5 నెలలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ టాక్ టైమ్ బోనస్ కూడా ఒక 500 దాకా రావడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ మనకి 50 పీవీ అన్నమాట. 50 పీవీలకి మీకు బ్రాంజ్ డైరెక్టర్ అని చెప్పేసి ఒక బ్రాండ్ అనేది తగిలిచ్చేసి ఇక్కడ రూ. 200 ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల చొప్పున 5 నెలలు రావడం జరుగుతుంది. అంటే మీకొచ్చేలక రూ. 1000 రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఫండ్ రూ. 1000 దాకా రావడం జరుగుతుంది. మూడోదొచ్చేసి మీకు సిల్వర్ అనమాట. సిల్వర్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ సిల్వర్ ర్యాంక్ రావాలంటే 100 పీవీ గావాలి మీకు. 100 పీవీ వస్తే మీకు సిల్వర్ ర్యాంక్ ఇస్తాడు. ఈ ర్యాంక్‌కొచ్చేసి రూ. 250 మీకు ప్రతి నెల ఇస్తారు. అలా ఇచ్చేయి 6 నెలల వరకు ఇస్తారు. అప్పుడు మీకు 1500 దాకా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఇంకొక 1500 ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మీకు గోల్డ్ ర్యాంక్ రావాలంటే 200 పీవీ అయ్యుండాలి. ఇయన్నీ ఫ్రెష్‌గా అయితూ ఉండాలనమాట. పాతయనేది మీకు క్లియర్ అయిపోతుంటాయి. మళ్ళీ ఫ్రెష్‌గా వస్తూ ఉండాలా. ఇక్కడ రూ. 400 ఇవ్వడం జరుగుతుంది. 8 నెలలు ఇస్తారు. మొత్తం 3200 మీకు వచ్చేస్తాయి. అదే 3200 కాస్ట్‌కి మీకు ఒక వాచ్ కూడా గిఫ్ట్‌గా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు ఎంత ఇన్‌కమ్ వస్తుందో దానికి తగ్గట్టు కూడా కొన్ని గిఫ్ట్‌లు కూడా రావడం జరుగుతూ వస్తున్నాయి. ఇక్కడ మీకు ప్లాటినం ర్యాంక్ దగ్గరకొచ్చేసరికి 500 పీవీ రావాలా. ఈ పీవీ వచ్చిన వాళ్ళకి రూ. 800 చొప్పున 10 నెలలు ఇవ్వడం జరుగుతుంది. 8000 వస్తుంది. ఇక్కడ ఇంకో 8000 మీకు మీ యొక్క వాలెట్‌లోకి రావడం గూడా జరుగుతూ వస్తుంది. తర్వాత ఇక్కడ రూబీ ర్యాంక్‌లో వచ్చేసి 1000 పీవీ, ఇక్కడ 1200, 12 నెలలు 14,400. ఓకే. అయితే మనకి టైం తొందరగా అయిపోవటానికి దగ్గరకొస్తున్నది. ఇక్కడ మొత్తం గూడా మీరు ఆటోమేటిక్‌గా మీ యొక్క పీడిఎఫ్‌లో జూసుకోవచ్చు. ఏ ఒక్క దానికి ఎంత పీవీలు గావాలనేది. ఇదంతా వచ్చేసాలకే మీకు ఒక 1 ఇయర్ గూడా పట్టొచ్చు. మీరు తొందరగా జేసుకుంటే 1 మంత్‌లో గూడా రావచ్చు. ఇక్కడ రాయల్టీ బోనస్ ఉందనమాట. రాయల్టీ బోనస్ వచ్చేసి ఇక్కడ రూ. 3 రావడం జరుగుతుంది. 7 డేస్‌లో గనక చేసుకుంటే. అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ముగ్గురుండాల. మీకు రాయల్టీ ఇన్‌కమ్ రావాలి అనంటే మీరు చేరిన 7 రోజులలో ముగ్గురిని గనక డైరెక్ట్‌గా డిస్ట్రిబ్యూటర్‌ని చేసి ఉంటే అంటే వాళ్ళని యాక్టివేషన్ చేసి ఉంచుకుంటే మీకు కంపెనీ టర్నోవర్‌లోంచి 2% రావడం జరుగుతుంది. మీరు చేరిన దగ్గర నుంచి 10 రోజుల్లో గనక ఐదుగురిని గనక మీరు డైరెక్ట్‌గా మీ యొక్క లింక్‌తో చేయగలిగితే 2%. ప్రతిది కూడా ఇక్కడ 2% ఉంది కంపెనీ టర్నోవర్‌లోంచి. అంటే రెండో లెవెల్‌లో కూడా మీరు తీసుకోవాలి అనుకుంటే. ఆహ్, ఎం ఇక్కడ మళ్ళీ రాయల్టీ 3 అనమాట. రాయల్టీ 3కొచ్చేసి ఇక్కడ 10 మంది ఉండాలా. 15 రోజుల్లో కంప్లీట్ అయ్యి ఉండాలా. రాయల్టీ 4, 4 వచ్చేసి 15 మంది వచ్చి ఉండాలా. దీనికి టైమ్ లిమిట్ ఏం లేదు. అంటే మీకు ఈ 15 రోజుల తర్వాత నుంచి మీకింక ఎన్ని రోజుల్లోనైనా 15 మందిని చేసేసుకుంటే మీకు ఈ కంపెనీ ఇక్కడి నుంచి 2% రావడం జరుగుతుంది. అంటే మీకు 4 రాయల్టీలు ఇవ్వడం జరుగుతుంది. అయి గనక మీరు 15 రోజుల్లో గనక కరెక్ట్‌గా 18 మంది అయ్యుండి, ఇక తర్వాతది నాలుగో లెవెల్‌కి మీకు 15 మందిని ఎప్పుడైనా చేసుకొని, ఇలా చేసుకొనుంటే మీకు ఈ 4 రాయల్టీలనేది ఈజీగా రావడం జరుగుతుంది.
అంటే మీరు గట్టిగా గనక 15 రోజులు కరెక్ట్‌గా కష్టపడి ఒక 20 మంది నుంచి 30 మందికి సరే ఇక్కడ రాయల్టీ బోనస్ చెప్పాం గదా! మినిమమ్‌గా మీరు 15 రోజుల్లో 20-30 మందిని గనక మీరు డైరెక్ట్‌గా చేసి ఉంటే మీకు కంపెనీ టర్నోవర్‌లో నుంచి 8% అనేది మీకు రాయల్టీ లాగా రావడం జరుగుతుంది. ఇదే మనం మన యొక్క జాయినింగ్ అయ్యే వాళ్ళకి ఫస్ట్ చెప్పుకోవాల్సింది. ఇమ్మీడియేట్‌గా యాక్టివేషన్ చేసుకునే విధంగా జేయాలన్నమాట. వాళ్ళని ఎంటర్ జేపిచ్చేసి, యాక్టివేషన్ జేపిచ్చేసి వాళ్ళకి గూడా 15 రోజుల్లోనే 30 మంది డైరెక్ట్‌గా వచ్చేటట్టు గనక మనం చేస్తూ ఉంటే ఈ అవకాశాలన్నీ మనం తీసుకోవచ్చనమాట. వాళ్ళకి గూడా మనం ఈ అవకాశాలన్నీ ఇవ్వచ్చు. ఇక్కడ మనకి 10 లెవెల్‌లు మన డౌన్ నుంచి 10 లెవెల్‌లు మన పైనుంచి 10% డెడికేషన్స్ అంటే మనకి 10% రావడం జరుగుతుంది. మన మన డౌన్ లైన్‌లో ఉన్న 10 ఐడీల నుంచి మన పైనున్న 10 ఐడీల నుంచి మనకి రావడం జరుగుతుందనమాట. అది క్లబ్ గ్లోబల్ డౌన్ లైన్ అనమాట. అంటే గ్లోబల్ కంపెనీ నుంచి మనకి డైరెక్ట్‌గా వచ్చిన వాళ్ళనమాట ఈళ్ళు. మనం ఇయ్యకపోయినా మనకి ఆల్రెడీ డైరెక్ట్‌గా కొన్ని కలుస్తుంటాయి కదా! వాళ్ళ ద్వారా వచ్చే కమిషన్ అది. ఇది మీకు చెప్పాలనుకున్నదనమాట క్లబ్ బోనస్. ఇది మీరు ఇనాల్సింది. ఒకాళ ఈ లింక్ గనక ఎక్స్‌పైర్ అయిపోయినా గానీ మీరు ఎంబటే మళ్ళీ జూమ్‌లోకొచ్చేయొచ్చనమాట. లేదు అనంటే యూట్యూబ్‌లో కూడా మళ్ళీ దీన్ని అప్‌లోడ్ చేసి ఇనాల్సింది ఇదనమాట. మీకు మెయిన్ తెలుసుకోవాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఇది. గ్లోబల్ క్లబ్ బోనస్ అనమాట. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా క్లబ్ 1లోకి రావాలి అనంటే ఇద్దరు మెంబర్స్ మీకు డైరెక్ట్‌గా మీ లింక్ ద్వారా వచ్చిన వాళ్ళు ఉన్నారు గదా! ఇద్దరు ఉండాలనమాట. ఇక్కడ మనకి అమౌంట్ వచ్చేసి రూ. 20 ఇవ్వడం ఇది మీకు నేను వివరించి చెప్పాలనుకున్న క్లబ్ అనమాట. మనకి క్లబ్ 1లోకి రావాలంటే అంటే మీరిప్పుడు జాయినింగ్ అయ్యున్నారు. మీ డౌన్‌లైన్‌లో ఇద్దరు యాక్టివేషన్ అయ్యారు. మీ డౌన్‌లైన్‌లో ఇద్దరు యాక్టివేషన్ అయిపోతే మీకు ఒక్కొక్క పర్సన్ నుంచి రూ. 20 రావడం జరుగుతుంది. ఇద్దరు ఉన్నారు గాబట్టి 2 ఇంటూ 20 రూ. 40 అనేది మీకు రావడం జరుగుతుంది. ఈ రూ. 40లోంచి మీకు ఆల్రెడీ ఫస్టు మీకు ఆల్రెడీ యాక్టివేషన్ అయ్యున్నారు గదా! యాక్టివేషన్ అయిన తర్వాత మీకనేది కొంతమంది టీమొస్తుంది గదా! ఈ టీమ్ వచ్చేటప్పుడు మీ దాంట్లో అమౌంట్ యాడ్ అవుతుంది. ఆ అమౌంట్ అనేది మీకు క్లబ్ బోనస్‌కి రూ. 20 కట్ అయిద్దనమాట. రూ. 20 కట్ అయ్యి మిమ్మల్ని ఫస్ట్ క్లబ్ బోనస్‌లోకేస్తారు. అంటే క్లబ్‌లోకేస్తారనమాట. మీరప్పుడు ఫస్ట్ క్లబ్‌లోకొచ్చేసారు. క్లబ్‌లోకి రావటం వల్ల మీకు బెనిఫిట్స్ ఏందనుకున్నావు? ఆ క్లబ్‌లోకి కొత్తగా వస్తుంటారు గదా! మన డౌన్‌లైన్‌లో పర్సన్స్ కూడా క్లబ్‌లోకి రావాలా. వాళ్ళు రావాలంటే మన డౌన్‌లైన్‌లో ఇద్దరు గనక యాక్టివేషన్ చేసుకున్నారు అనంటే ఆ ఇద్దరు గూడా మనకి క్లబ్‌లలోకి రావడం జరుగుతుంది. ఆ క్లబ్‌లోకొచ్చేటప్పుడు ఆ రూ. 20 చొప్పున రూ. 40 మన అకౌంట్‌కి యాడ్ అవుతాయన్నమాట వాళ్ళిద్దరియి గూడా. ఆ క్లబ్‌లోకి ఎంటర్ అవ్వాలంటే ముందున్న పర్సన్‌కి ఈళ్ళిద్దరు రూ. 20 ఇచ్చేసి లోపలికొచ్చేస్తారు ఆ క్లబ్‌లోకి వాళ్ళు గూడా సంపాదించుకోవటానికి. అప్పుడు మన దగ్గర ఎంతయినియి? రూ. 40 అయినియి. రూ. 40 నుంచి మనం ఏం జేస్తున్నాం? రెండో క్లబ్‌లోకెళ్ళటానికి రూ. 30 కంపెనీ అనేది కట్ జేసుకుంటది. రూ. 10 మనకుంటుంది. అది మన యొక్క బా బ్యాలెన్స్‌లో ఉంటదనమాట అది గూడా. అయితే ఇక్కడ రూ. 30 మనం రెండో లెవెల్ కోసం పంపించాం గదా! అంటే కంపెనీనే కట్ జేసుకొని మనల్ని రెండో లెవెల్‌కి అప్‌గ్రేడ్ జేస్తది. ఎప్పుడైతే మన కిందకి ఇద్దరొచ్చేస్తారు. అందులోకి అప్‌గ్రేడ్ కావటం వల్ల ఎవరైతే ఆ క్లబ్‌లోకి రావటానికి ముందుగా వర్క్ జేస్తారో, ముందు వర్క్ జేయగానే వాళ్ళ దాంట్లోకి గూడా వాళ్ళు గూడా రూ. 30తోని రెండో క్లబ్‌లోకి ఎప్పుడైతే వస్తారో, అలా వచ్చిన వాళ్ళు గనక నలుగురు మన డౌన్‌లైన్‌లోకి రాగానే, మనం నెక్స్ట్ క్లబ్‌లోకెళ్ళిపోతాం మూడో క్లబ్‌లోకి. కానీ ఈళ్ళు నలుగురు వచ్చారు గదా! వాళ్ళు గూడా ఒక్కొక్కళ్ళు చొప్పున రూ. 30 అనేది అక్కడ వాళ్ళ లెవెల్‌లోంచి కట్ అయిపోయి మనకొచ్చేస్తదనమాట నలుగురియి గూడా. అప్పుడు మనకి రూ. 120 అవుతున్నాయి. రూ. 120 అయినప్పుడు రూ. 100 అనేది మనం మూడో క్లబ్ కోసం కంపెనీ తీసేసుకుంటుంది. రూ. 20 మనకుంచుతుంది. అయితే ఇక్కడ మొత్తం మరి రూ. 100 కట్ చేసుకుని రూ. 20 అంటే ఇంకా మీకు యాడ్ అయినా గాని యాడ్ అయ్యే అవకాశాలుంటాయన్నమాట. ఆ క్లబ్‌లోకొచ్చిన తర్వాత మీకు మొదటి క్లబ్‌లోకి యాడ్ అవుతూ వస్తుంటారు. రెండో క్లబ్‌లోకి యాడ్ అవుతూ వస్తుంటాయి. అయన్నీ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ అనమాట. మీకు డబుల్, త్రిబుల్ అవుతూ వస్తుంటాయి. ఈ క్లబ్‌లలోకి ఎంటర్ కావటం వల్ల మీకు చాలా ఇన్‌కమ్ వస్తుందనమాట.
ఇక్కడ మనకి మూడో క్లబ్‌లోకి రావడం వల్ల మనం రూ. 100 చెల్లించి మూడో క్లబ్‌లోకి వస్తే, మనం ముందుంటున్నాం గదా! నెక్స్ట్ మన డౌన్‌లైన్ పర్సన్స్ కూడా మనకి ఆ క్లబ్‌లోకి రావడం జరుగుతుంది గదా! అందరూ 100, 100 ఇచ్చేసి. అలా వచ్చిన వాళ్ళు గనక మన కింద 8 మందయితే మనకి లెవెల్ కంప్లీట్ అయిపోయి మనం నాలుగో క్లబ్‌లోకెళ్తాం. మరి ఇక్కడ 8 మంది మనకి 100, 100 ఇచ్చారు గదా! 800 వచ్చేసినియి. అందులోంచి 700 కంపెనీ కట్ చేసుకొని రూ. 100 అనేది మనకివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్లబ్‌లోకొచ్చేస్తున్నాం గదా! ఇక్కడ మీరు మొత్తం కట్ చేసుకొని మనకి తక్కువ ఇన్‌కమ్ వస్తుంది గదా! అని మీరనుకుంటుర్రేమో. అంటే మీకు నెక్స్ట్ లెవెల్ కంప్లీట్‌గా దాంట్లోకెళ్ళిపోవటానికే మీకు 8 కంప్లీట్ కాగానే నాలుగో క్లబ్‌లోకొస్తున్నారు. 8 తర్వాత కూడా వస్తూ ఉంటారు గదా! ఆ వస్తే ఉన్న ఇన్‌కమ్ కూడా మీకొచ్చేస్తుంటదనమాట. ఇక్కడ నాలుగో క్లబ్‌లోకొచ్చిన తర్వాత అందరూ గూడా నాలుగో క్లబ్‌లోకి రావడం జరుగుతుంది. ఈ క్లబ్‌లోకొచ్చే క్రమంలో ఒక్కొక్కళ్ళు గూడా 700 చెల్లించడం జరుగుతుంది. మనం ముందే చెల్లించొచ్చాం గాబట్టి, ఇక్కడ కొత్తగా వచ్చేవాళ్ళందరూ గూడా మనకివ్వడం జరుగుతుంది. అంటే మన అకౌంట్‌లోకి వస్తుంటాయి అయన్నీ గూడా కమిషన్ రూపంలో. 16 మంది చొప్పున 700 1100 ఇర 11,200 రావడం జరుగుతుంది. ఇక్కడ 10,000 కట్ చేసుకుంటుంది కంపెనీ. 1,200 మనకివ్వడం జరుగుతుంది. ఇక్కడ ఐదో క్లబ్‌లోకి 32 మందొస్తున్నారు. ఒక్కొక్కళ్ళు 10,000 చెల్లిస్తున్నారు. ఇక్కడ 3,20,000 దాకా రావడం జరుగుతుంది. 3,00,000 కంపెనీ తీసుకొని 20,000 మనకిస్తుంది. అదే కాకుండా మనకి ఎక్స్‌ట్రా గనక ఇంకా యాడ్ అవుతూ వస్తుంటారు. 32 మందైనా ఇంకా ఎక్కువ మంది గూడా రావచ్చు. ఇక్కడ క్లబ్బు 6 ఆరో క్లబ్‌లోకొచ్చేసి 64 టీమ్ మెంబర్స్‌ని ఎంచుకుంటుందనమాట. ఇక్కడొచ్చేసి అందరూ గూడా 3,00,000, 3,00,000 అనేది ఆరో లెవెల్ క్లబ్ కోసం అందరూ ఇవ్వడం జరుగుతుంది. ఇలా వచ్చిన క్రమంలో 64 ఇంటూ 3,00,000 కలిపితే 1,92,00,000 రావడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడా గూడా ఇంక మనం ఎవరికీ ఇచ్చే అమౌంట్ ఏం లేదు. ఈ 1,92,00,000 పూర్తిగా మనకే అనమాట. మరి ఇక్కడికి రావాలంటే మీరేం జేయాలా? ఈ క్లబ్బులన్నీ ఎలా దాటాలనుకుంటున్నారు? ఈ క్లబ్బులన్నీ గూడా మీరు కంప్లీట్ చేస్తూ ఎళ్ళాలనమాట. అంటే వారిని యాక్టివేషన్ చేసేసుకుని అందరూ మనం ఫ్రీ రిజిస్ట్రేషన్ అని అంటున్నాం. రిజిస్ట్రేషన్ చేసుకున్నోళ్ళందరిని గూడా యాక్టివేషన్ చేస్తూ, మనం క్లబ్బులనేది ఎళ్ళిపోతూ ఉండాలనమాట. మనం క్లబ్బులలోంచి మనం పైకెళ్ళిపోతుండాల. అంటే రెండో క్లబ్‌లోకి, మూడో క్లబ్‌లోకి ఎళ్ళాల. ఇలా ఎళ్ళాలి అనంటే మనం డౌన్‌లైన్ పర్సన్స్‌ని గూడా క్లబ్బులలోకి వచ్చేటట్టు జెయ్యాల. ఇలా వచ్చేటట్టు జేస్తేనే ఇక్కడ మీరు 1,92,00,000 మీరు తీసుకోవచ్చు. ఇది మీకొక ఇన్‌కమ్. మీకు కాయిన్స్ అని చెప్పాను గదా! ఈ కాయిన్స్ ఇన్‌కమ్ సెపరేట్ ఇది. మీరు ఈ కాయిన్స్‌ని మీరు దాని రేట్ వచ్చినప్పుడు దాన్ని 20,00,00,000 రావచ్చు, 20,000 రావచ్చు, 20,00,000 రావచ్చు, 50,00,00,000 గూడా రావచ్చు. దాని లెక్క దానిదే. కాయిన్ లెక్క కాయిందే. ఇక్కడ మాత్రం యాక్టివేషన్ చేసుకొని వచ్చిన వాళ్ళ ఇన్‌కమ్ అనమాట ఇదంతా గూడా మీకు. ఈ ఇన్‌కమ్ మీరు తీసుకోవాలి అని అనుకుంటే, మీరు మీతో పాటు ఇద్దరు వచ్చేటట్టు జేసేసుకుంటుండాల. వాళ్ళు గూడా ఇద్దరు వీళ్ళకొచ్చేటట్టు జేసేసుకుంటుండాలి. ఇలా అందరూ గూడా ఒక్కొక్క లెవెల్, ఒక్కొక్క క్లబ్‌లలోకొచ్చేటట్టు జేస్తుండాలి. 6 క్లబ్‌లలోకి ఈళ్ళందరూ వచ్చేటట్టు మీరు జేసుకుంటే చాలు. ఆటోమేటిక్ ఇక్కడ 1,92,00,000 మీరు తీసుకోవటానికి అవకాశం ఉంది. అంటే ఇమ్మీడియేట్‌లీగా మీరు ఈ ప్లాన్ అనేదే చెప్పుకుంటూ, వాళ్ళకి యాక్టివేషన్ జేసేసుకుంటూ, వాళ్ళకి తొందరగా ఐడీలొచ్చేటట్టు జేస్తూ, వాటిని యాక్టివేషన్ జేసేస్తూ మీరు క్లబ్బులనేది తొందరగా మారుతూ ఉండాలనమాట. మీ డౌన్‌లైన్‌లో పర్సన్ ఇప్పుడు ఇక్కడ 8 మందున్నారు చూడండి. 8 అనే అంకె. ఈ 8 మంది నీకు మూడో క్లబ్‌లోకి రావాలి అనంటే పైనున్న నలుగురున్నారు చూడండి. ఆ నలుగురికి పైనున్న ఇద్దరిద్దరు వచ్చేటట్టు జేయాలనమాట. ఈ నలుగురికి గూడా ఒక్కొక్కళ్ళకి ఇద్దరిద్దరు వచ్చేటట్టు జేసుకుంటూ వచ్చేస్తే, ఆ నలుగురనేవాళ్ళు ఇక్కడికి ఈ ఈ రావడం జరుగుతుంటది. ఇక్కడ 8 మంది రావడం జరుగుతుంది. ఇక్కడికి 8 మంది వచ్చిన తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ స్టెప్ జేయాల్సింది అదే. పైనున్నోళ్ళందరికి గూడా మీరు వాళ్ళ స్టెప్పులొచ్చేటట్టు జేస్తూ ఉంటే మీరు 1,92,00,000 తీసుకోవాలనంటే ఇదనమాట ప్లాను. ఇలా ప్లాన్ చేసుకుంటుండాలా. మీరు క్లబ్‌లలోకి మారుతున్నామా లేదో ఒకసారి చెక్ చేసుకుంటుండాల. మీరు ఏ క్లబ్‌లో ఉంటున్నారనో చెక్ చేసుకుంటుండాల. ఆ క్లబ్‌లోకి రావాలి అనంటే మీకింకా ఎంతమంది రావాలనేది చూసుకుంటుండాల. ఇది చూసుకుంటూ మీరు 6 క్లబ్‌లలోకి ఎంటర్ అయ్యేటట్టు గనక మీరు కరెక్ట్‌గా సెట్ చేసుకుంటే 1,92,00,000 వస్తాయి. అదే గాకుండా అంతకు మించి గూడా వస్తాయి. మెయిన్ మీకదే నేను జెప్పాలనుకున్నా. కాబట్టి మీరు డైరెక్ట్ ఐడీలేస్తూ ఉండాలనమాట. డైరెక్ట్ ఐడీలేస్తూ వాటిని యాక్టివేషన్ చేస్తూ ఉంటే ఇక్కడున్న 1,92,00,000 మీరు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇదే మెయిన్ ఇందులో మనం యాక్టివేషన్ చేసుకుంటున్నాం చూడు ప్యాకేజీలు 399 అని, 799 అని, 799 అందరికి చేయండి. అందరూ ఈ క్లబ్‌లోకి
రావడం జరుగుతుంది. వాళ్ళు వస్తేనే 1,92,00,000 మనం తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకని అందరూ ఈ క్లబ్‌లోకి రావటం కోసం ప్లాన్ చేయాలి అనంటే, తొందరగా రావాలి అనంటే 799 ప్యాకేజ్‌ని యాక్టివేషన్ చేయండి. అలా చేస్తేనే ఇమ్మీడియేట్‌గా మీరు ఇందులోకి రావటం జరుగుతుంది. ఇది మీకు బాగా ఉపయోగపడే ఈ గ్లోబల్ క్లబ్‌లో బోనస్ అనమాట. ఈ బోనస్‌లోకి మీకు రావాలి అనంటే ఎంత తొందరగా మీరు వర్క్ చేస్తే అంత తొందరగా మీరు ఈళ్ళందరూ రావడం జరుగుతుంది. అందుకని మీకు రావాలి అనంటే మీకొచ్చే కొత్త కొత్త పర్సన్స్ అందరిని కూడా జూమ్ మీటింగ్‌లోకి తీసుకురండి. తీసుకొచ్చి ఈ యొక్క ప్లానింగ్ అనేది వివరించి చెప్పించండి వాళ్ళకి. మీరు దీని యొక్క జిరాక్స్ కూడా బయటికి తీసుకొని వాళ్ళకి చూపించండి. వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఎంటర్ అవ్వటానికైనా, వాళ్ళు ముందుకెళ్ళటానికైనా గానీ మంచి అవకాశం ఉంటుంది. ఓకేనా అండి? ఇదంతా కామన్. ఇది ఆటోమేటిక్‌గా మనం ప్రతిరోజు చెప్పుకునేదే. రోజు మిమ్మల్ని కమ్యూనిటీ చేయమంటాను. అందరిని కలవటం గాని, ప్రతి ఒక్కళ్ళని కలవటం, ప్లాన్ చెప్పటం, వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇచ్చేసి గౌరవపదంగా మాట్లాడదాం. వాళ్ళందరూ మన కంపెనీలోకొచ్చేటట్టు చేసుకోవటం, వాళ్ళకి ఇన్‌కమ్ వచ్చేటట్టు చేయటం, మనం ఇన్‌కమ్ సంపాదించుకోవడం అనేది ఇక్కడున్న ప్లానింగ్ మొత్తం గూడా. ఇక్కడుండే కండిషన్ మొత్తం ఏందంటే, ఈ కండిషన్ అనేది ఒక్కొక్కళ్ళకి ఒకే ఐడీ అనమాట. ఒక మొబైల్‌కి ఒకే ఐడీ, ఒకటే పాన్ కార్డు, ఒకటే ఆధార్ కార్డు. మీ యొక్క ఫోను నంబర్ గాని, ఆ జీమెయిల్ అకౌంట్‌తో గాని ఒక ఐడీ ఓపెన్ అయిందంటే, రెండో ఐడీ ఓపెన్ అవ్వదు. దీన్ని బట్టి మీకు ఇంకో అర్థం ఏందంటే, ఇంకొక మీకు నే ఇంకొక ఐడీ గావాలనుకుంటే, ఇంట్లో వాళ్ళ దాని మీద, ఎవరి దాని మీద ఒక నంబర్ మీద ఇంకొక ఐడీ ఏసేసుకొని, వాళ్ళ పాన్ కార్డు, వాళ్ళ కేవైసీలు చేసేయండి. అప్పుడు మాత్రమే ఇంకొక ఐడీ ఓపెన్ అవుతుంది. మీ మొబైల్‌తో మాత్రం ఒకటే ఓపెన్ అవుతుంది. ఇంకొకళ్ళ మొబైల్ ఉంటే మాత్రం ఇంకొక పాన్ కార్డు, ఆధార్ కార్డ్ ఇవన్నీ ఇచ్చేసి ఇంకోటి ఓపెన్ చేసేసుకోండి. అలా చేసుకుంటేనే ఇక్కడ మీకు ఐడీ రన్ అవుతూ వస్తుంటాయి. ఇక్కడ మీరు విత్‌డ్రాలొచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు విత్‌డ్రాలు పెట్టేస్తే 24 గంటల్లోపు మీ అకౌంట్‌లో ఉంటుంది. అంటే అది ఒక 1 అవర్‌లోనే మీ అకౌంట్‌కొస్తది. కాకపోతే ఎక్కువ మంది విత్‌డ్రాలు పెట్టుకున్నప్పుడు వరుసన అందరికి ఇచ్చుకుంటూ రావాలి కాబట్టి కొద్దిగా టైం పట్టినప్పుడు 24 గంటలు పట్టే అవకాశం ఉంటుందని ఈళ్ళు చెబుతున్నారు. అంటే చిన్న అమౌంట్‌లయితే ఇమ్మీడియేట్‌గా వస్తాయి. పెద్ద పెద్ద అమౌంట్‌లు వచ్చేటప్పుడు మాత్రం అందరూ అలాంటి అమౌంట్‌లు పెట్టుకుంటారు కాబట్టి అక్కడ దాని సెటిల్‌మెంట్ జరిగేటప్పుడే 24 గంటల టైంలో మీకు రావడం జరుగుతుంది. మినిమమ్ విత్‌డ్రాలొచ్చేసి 200 ఉంటే చాలు మీకు విత్‌డ్రాల్ రావడం జరుగుతుంది. ఇందులో కూడా మనకి టీడీఎస్ ఒక 12% కట్ అయ్యి వస్తుంది. మీరు గనక 200 అమౌంట్ మీకు కరెక్ట్‌గా రావాలి అని అనుకుంటే మినిమమ్ 220-230 దాకా మీరు విత్‌డ్రాల్ పెట్టుంటే రూ. 200 నెట్ అనేది మీకు బ్యాంకులో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందాక మీకు చూపించిన అది మాత్రం మీరు కంపల్సరీ దాన్నే మీరు చూపించాల్సింది. మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఇక్కడ చూపించేది ఏం లేదు. మీరు డైలీ 40-50 మందిని కలవండి, మాట్లాడండి, వాళ్ళందరిని తీసుకురండి. మీరు ప్లాన్ చెప్పినంత వరకు చెప్పండి. తర్వాత జూమ్‌లోకి తీసుకురండి. జూమ్‌లోకొచ్చిన తర్వాత పెద్ద ప్లాన్ మొత్తం వివరించి చెప్పేలా చేయండి. మీకొక పర్సన్ దొరికిండు అనంటే అతనికి మెయిన్ కొన్ని పాయింట్లు చెబుతూ ఉండండి. ఇన్‌కమ్ ఎలా రావాలో చెప్పండి. ఎంత ప్యాకేజీలో ఎంతుందో చెప్పండి. తర్వాత వాళ్ళందరిని జూమ్ మీటింగ్‌లోకి తీసుకొచ్చేసి వాళ్ళ ప్లానింగ్ చెప్పండి. వాళ్ళని కూడా మోటివేషన్ వాళ్ళకి కూడా లీడర్ అయ్యే అవకాశం చేయండి. వాళ్ళు కూడా 30, 40 మందిని తీసుకొచ్చేటట్టు చేయండి. మినిమమ్‌గా మీకు ఈ ట్రైనింగ్ ఇదంతా గూడా ఈ మీటింగులన్నీ గూడా మనం ఫ్రీగానే జెప్పుకోవచ్చు. ఇది మీరు తెలుసుకొని మీరు బిజినెస్ పెంచుకుంటే ప్రతి ఒక్కళ్ళం గూడా ఇక్కడ కోటీశ్వరులం అవ్వచ్చు. కోటేశ్వరులం అవ్వచ్చు. ఈళ్ళు ఆల్రెడీ కోటీశ్వరులు అయినోళ్ళే గాబట్టి ఈ యొక్క యాప్‌ని ప్రమోషన్ జేసేసుకొని ఇక్కడ మనకి ఈళ్ళు సంపాదిస్తూ మనకి సంపదని సృష్టిస్తున్నారు. మెయిన్ ఏముందంటే డబ్బే డబ్బుని సంపాదిస్తుంది. అదే మెయిన్ సూత్రం. ఈళ్ళ ఆలోచనలు ఐడియా పెట్టేశారు. ఆటోమేటిక్‌గా కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు. మనము ఎలాగో అంత ఐడియాలు మనం పెట్టలేకపోయినాం. సరే మనం ఎట్టాగో నడవలేకపోయినప్పుడు 10 మంది నడుస్తున్నప్పుడు వాళ్ళ ఎనకాల పోతే మనకి కూడా మార్గం దొరికిద్ది కాబట్టి ఆటోమేటిక్‌గా మనం గూడా ఈ సంస్థలోకొచ్చేసినాం గాబట్టి అందరం కలిసి గైడ్‌లైన్స్ చేసుకొని కరెక్ట్‌గా ప్లాన్ సెట్ చేసుకొని మీరు గనక ఆటోమేటిక్‌గా నేను చెప్పిన ప్లాన్ ప్రకారం మీకు డైరెక్ట్‌గా 20 ఐడీలేసేసుకొని వాటిని ఏ ఒక్కరిని ఖాళీగా ఉంచకుండా యాక్టివేషన్ చేసేసుకుంటే మాత్రం మీకు అనేక రకాల అవకాశాలు, ప్రతి లెవెల్ ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఇయన్నీ మీకు రావడం జరుగుతుంది. క్లబ్‌లో ఉన్న అంతా 1,92,00,000 తీసుకోవాలంటే ఇదే గట్టి ప్లాన్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ రేపు మనం ఇంకా కొత్త విషయాలు మాట్లాడుకుందాం. ధన్యవాదాలు. నమస్కారం. ఇంతవరకు ప్లాన్ ఇన్నందుకు ధన్యవాదాలు. నమస్కారం. థాంక్ యూ ఫ్రెండ్స్.